నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా ప్రకాశం నర్సింగ్ కాలేజ్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. నిజామాబాద్ జిల్లాలో అద్భుతంగా జరిగిన ధ్యాన సప్తాహం 4వ రోజు. మంచిర్యాల జిల్లా పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ప్రారంభమైన 41 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా ఆది పరాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో భూమి పూజ. ఇక వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 54వ సోమవారం మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో సత్తి శ్రీదేవి, తాడి సుబ్బారెడ్డి, సత్యవేణి, గొల్లారెడ్డి, ఆర్తమూరు పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఇంటింట ధ్యాన ప్రచారం అద్భుతంగా జరిగింది. రామారావు, డాక్టర్ భాస్కర్ రావు, అన్యం రామకృష్ణ మరియు ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్తమూరు సిద్ధ రెండవ పాదం అండి. అగస్త్యేశ్వర స్వామి శివాలయంలో ఉన్నాం మనం. 54వ వారం అండి. ఇది కరెక్ట్గా సంవత్సరం అయింది. ఇంటింటి ధ్యాన ప్రచారానికి ప్రతి ఒక్కరు బయలుదేరుతాం. శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పితామహ భత్రిజీకి, పితామహ భత్రిజీకి, పితామహ భత్రిజీకి, ఆర్తమూరు గ్రామంలో ఉన్న దేవుళ్ళందరికీ ఈ గ్రామం అంతా ధ్యానమయం, శాకాహారమయం కావాలని కోరుకుంటున్నాం. తదాస్తు తదాస్తు తదాస్తు. మీతో మీరు కలిసి ఉండండి. అసలు మనతో మనం ఎప్పుడు కలిసి ఉంటున్నామండి? ఖాళీ ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారు, మన ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఖాళీగా కూర్చున్నారు. ఖాళీగా కూర్చొని టీవీ చూస్తున్నారు. మనం చెప్పేది ఏంటంటే ఖాళీగా కూర్చొని టీవీ చూస్తున్నారు. మరి టీవీ చూసినప్పుడు నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇది పనిచేస్తుందంటే ఇది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుందంటే ఇంకెక్కడెక్కడికో ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. లేదు, ఖాళీగా కూడా లేవు. ఖాళీగా ఉండడం అంటే ఏంటంటే నీకోసం నువ్వు ఒక్క క్షణం ఈ సౌండ్ వస్తుంది. బయట నుంచి ఏదో ఒక అమ్ముకునేవాడు వెహికల్ వెళ్తుంది, ఓ పక్కన ఏదో ఒక బ్యాండ్ మేళం వెళ్తుంది. ఇవన్నీ వెళ్తున్నాయి. అటు పక్కన వాళ్ళ వాయిస్ మనకు వినిపిస్తుందా? వినిపించదు. ఇవన్నీ ఆపేస్తే వినిపిస్తుంది. మన అంతరంగం కూడా ఎక్కడి నుంచో వచ్చిన ఫోన్ లాంటిది. దీని మాట మనం వినాలి అంటే ఇక్కడ మెదులుతున్న అన్నిటిని కొంతసేపు ఆపితే ఈ ఆనందాన్ని మనం అందుకోగలుగుతాం. అసలు ఆనందం ఎక్కడుంది? మరి బయట ఉన్న ఆనందాలన్నీ ఎంతసేపు ఉంటున్నాయి? ఇలా వస్తున్నాయి, అలా వెళ్ళిపోతున్నాయి. అసలు మనకు మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే సుఖానికి, సంతోషానికి, ఆనందానికి తేడా తెలియదు. ఈ మూడాటికి డిఫరెన్స్ మనకు తెలియదు. చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నాం, ఈ బాడీని హాయిగా కూర్చోబెట్టాం, సుఖంగా ఉంది. కానీ దీనికి కూడా ఆనందంగా ఉందని ఉపయోగిస్తాం. సంతోషం. సంగారెడ్డి జిల్లా తుర్కపల్లి గ్రామంలో పరమేశ్వర మహారాజు పద్మాదేవి దంపతుల స్వగృహంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హైదరాబాద్ కు చెందిన నాగమణి పాల్గొని శ్వాస మీద ధ్యాసతో సంపూర్ణ ఆరోగ్యం, ఏకాగ్రత, బుద్ధి కుశలత, ఆత్మవిశ్వాసం కలిగి ఆందోళన, అలజడి నుండి తొలగించుకోవచ్చని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క స్త్రీ ఎవరైనా సరే ఫస్ట్ ఒక స్త్రీ ధ్యానం నేర్చుకుంటే జగతంతా వెలిగే. ఇంటికి ఇల్లాలు దీపం అని ఎలా అంటామో, ఒక స్త్రీ ఇంట్లో ధ్యానం చేసినట్లయితే ఆ ఇల్లంతా వెలుగు ఉంటుంది. అలానే వాళ్ళు తెలుసుకొని పరమేశ్వర మహారాజ్ పద్మాదేవి వారి ఇంట్లో ధ్యానం నిర్వహించడం జరిగింది. చక్కగా ధ్యానం చేసుకున్నాము. దత్తు మాస్టర్లు చక్కగా వచ్చారు. ఇక్కడికి ఇంకా లోతైన జ్ఞానం కూడా ఇచ్చారు. చక్కగా వారికి కూడా శ్వాస మీద ధ్యాస పూర్తిగా వివరాలు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలో బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ చెన్నా రాంబాబు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీ రాంబాబు గారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ నిర్మాత భూపతిరాజు, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈశ్వరం సర్వభూతానాం పృథ్వీ తేజ అర్జున తిష్టతి. అర్జునుడు అడిగాడు, ఎక్కడున్నాడు భగవంతుడు అంటే అన్ని జీవుల్లో ఉన్నాడు. యంత్రారుడాని మాయయ, జంత్రగాడు బొమ్మగాడించినట్టు ప్రాణుల్ని భవించి చేస్తున్నాడయ్యా. నేను నాలో అందరిలో ఉన్నాడు. నేను భగవంతుడిని అనుకోవట్లేదు, అంతే నువ్వు నీలోనే ఉన్నాడు. పైగా ఉన్నావు. పండవు పండవున్నాడే పండితుడు అంటాడు ఇక్కడ. కథాసును నాను చూసిన పండిత, పండితుడు దేనికే ఆడాడో అంటాడు. అర్జునుడు నా పులిబాబులు, నా మేనమావులు, నా పిల్లతండ్రులు, నా గురువులు ఉన్నారని తను కూడా కింద పడేసి నేను యుద్ధం చేయనని పాడంతే అంతం వచ్చింది భగవద్గీత. భగవద్గీత ఎందుకు వచ్చిందంటే అర్జునుడి దుఃఖం వల్ల వచ్చింది. అప్పుడు చెప్తాడు పరమాత్మ, నీకు అన్నీ తెలుసుకున్నావు కదా, నీకు ఏమీ తెలియదు నేను అని చెప్తా ఉండగా ఒకటి చెప్తుంటే మళ్ళీ అక్కడ క్లారిటీ అడుగుతున్నాడు అర్జునుడు. నాకు చాలా మటుకు తెచ్చిపోయింది పరమాత్మ. ఓకే, ఏం తెలిసిందని అడిగితే పరమాత్మ భగవంతుడు ఎక్కడ ఉంటాడో అని అడుగుతాడు అన్నప్పుడు అర్జునుడు. ఈశ్వరం సర్వభూతానాం పృథ్వీ తేజ అర్జున తిష్టతి. బ్రాహ్మణం సర్వభూతాని యంత్రారుడాని మాయయ. వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నందు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానదాత కాశీ విశ్వేశ్వరరావు గారు చక్కటి జ్ఞాన ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ధ్యానం విశిష్టత, ధనము, బంధువులు, శరీరము, వైరాగ్యము, సత్యము మొదలగు అంశాల గురించి కూలంకషంగా చక్కటి ఉదాహరణలతో సహా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నిత్య జీవితంలో మనం అందరూ గురువు గారు రాకముందు నిత్యం కూడా మనం ఈ పూజ దగ్గరే ఆగిపోయాం. 60-70 సంవత్సరాలుగా ఎప్పటికీ కూడా ఇదే పూజ చేస్తాం. ఇది ఈ 10 రూపాయల నోటు ఏమీ తక్కువ కాదండి. పూజ ఏమీ తక్కువ కాదు. పూజ కూడా చాలా మంచిది. ఎప్పుడు ప్రారంభ దశ, మనం చిన్న వయసులో ఉన్నప్పుడు ఇది అవసరమే. ఈ 10 రూపాయల నోటు పట్టుకెళ్తే ఓ డ్రింక్ తాగొచ్చు, ఓ నిమిషోడ తాగొచ్చు. ఇది కూడా ఏ తక్కువదేం కాదండి. పూజ కూడా అలాగే చాలా మంచిది. ఈ పూజ మరి మన మనవడిని కానీ మన అబ్బాయిని కానీ స్కూల్లో జాయిన్ చేస్తే ఏ తరగతిలో జాయిన్ చేస్తాం? నర్సరీలో వేస్తాం. అంటే ప్రారంభ దశలో నర్సరీలో వేస్తాం. ఒక 6 ఏళ్ళ తర్వాత అబ్బాయి ఏ క్లాస్కి వస్తాడండి? 5వ తరగతి. 6 ఏళ్ళ తర్వాత 5వ తరగతిలోకి వస్తాడా? మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు చదివితే 7వ తరగతిలోకి వస్తాడా? రాడా? ఇంకో 3 ఏళ్ళు కలిగితే 10వ తరగతిలోకి వస్తాడా? అలా 2 ఏళ్ళకి సంవత్సరానికి తరగతి మారుతున్నాడా, పెరుగుతున్నాడా లేదా అండి? అలాగే మరి మనం కూడా ప్రారంభ దశలో పూజలు ఉండి ఆ తర్వాత క్రమక్రమంగా మనం ఎదగాలి కదా. భగవంతునికి దగ్గర దారి ఏది? ధ్యానం. మరి ఈ స్థితికి మనం రావాలి. ఇది పూజ ఎల్కేజీ చదువులండి. ఇది ధ్యానము పిహెచ్డి చదువులన్నింటిలోకి ఉన్నత చదువు ఏదంటే పిహెచ్డి. మరి ఇది 500 నోట్ కోరుకున్నారు అందరూ, కానీ ఇక్కడే ఆగిపోయింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో గల ప్రకాష్ నర్సింగ్ కాలేజ్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరియు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధ్యాన విశిష్టతను, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్వాసలో అనంతమైన శక్తి దాగి ఉంది. మన ఆరోగ్యాన్ని మనమే సంపాదించుకోవాలి, మన శక్తిని మనమే సంపాదించుకోవాలి. డబ్బులు ఎలా సంపాదించుకుంటున్నామో శక్తిని, జ్ఞానాన్ని కూడా మనమే సంపాదించుకోవాలి. సాధన ద్వారా సమయాన్ని మనకు మనం కేటాయించుకోవాలి. దాని పేరే ధ్యానం. మనకు మనం సమయం ఇచ్చుకోవటమే ధ్యానం. మన మీద మనం దృష్టి పెట్టడమే ధ్యానం. మరి శ్వాసలోని ప్రాణశక్తి
విశ్వం నుంచి వచ్చే విశ్వశక్తి రెండో కలవటమే యోగము. ఎంజైతే ఇది యోగ. హాయిగా కూర్చున్నాము, చేతుల్లో చేతులు పెట్టుకున్నాము, వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకున్నాము, కళ్ళు రెండు మూసుకున్నాము. సహజంగా జరిగే శ్వాసధారను గమనిస్తూ ఉండండి. ఇన్హాలేషన్, ఎగ్జాలేషన్. ఎవరు కళ్ళు తెరవరాదు. ఎంత సమయం వృధా చేస్తున్నాము రోజు. When we are with your breath, the mind becomes complete empty. When our mind becomes empty, we receive abundant cosmic energy through our Brahmarandra. నిజామాబాద్ జిల్లాలోని బడా బింగల్ గ్రామంలో 12వ సప్తాహంలో 4వ రోజు చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని చక్కగా ధ్యానం, శాకాహార విశిష్టత మరియు భగవద్గీత గురించి వివరించడం జరిగింది. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ అద్భుతమైన ధ్యానం క్లాస్కి 50 మంది మాస్టర్లు వచ్చారు. జరుగుతుంది. ధ్యానం అంటే నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు తలపై భాగం నుంచి కాలి గోటి వరకు ఉన్న నాడులన్నీ ఎప్పుడైతే శుద్ధి అవుతాయో మన శరీరం అంతా చక్కటి ఆరోగ్యాన్ని పొందుతుంది. అందుకనే మనం ఖచ్చితంగా తప్పకుండా శ్రద్ధతో వేళ్ళు విప్పి పెట్టుకోవాలి. 2 చేతులు కలపకుండా తీసి చేతులను తీసి కళ్ళు తెరవండి. ఒకసారి గట్టిగా మనల్ని దైవాలుగా మార్చడానికి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా ఇంకా గట్టిగా చేతులు పైకెత్తండి. పిరమిడ్ మాస్టర్ శ్రీ సుకాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాల్లో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 86వ రోజు నవీన్పేట మండలం జన్నెపల్లి గ్రామంలో ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన ఋషి శ్రీ మిట్ట మనోహర్ హైదరాబాద్ హాజరై అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ నిర్వాహకులు అన్నప్రసాదాన్ని అందించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో ఆది పరాశక్తి పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణం కొరకు భూమి పూజ జరిగింది. మోర్తాడ్ గ్రామ బంధువులు అందరూ కలిసి బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి సంకల్పించి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి మానసిక ప్రశాంతతతో సంతోషంతో జీవించాలన్న ఉద్దేశంతో పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరుగుతుందని ధ్యాన ఋషి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ గారు తెలియజేశారు. ప్రతి గ్రామంలో పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించి ప్రతి ఒక్కరూ అందులో ధ్యానం చేసి విశ్వంలో ఉన్న అనంతమైన ప్రాణమయ శక్తిని తీసుకొని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ శ్రీ శివకాంత్ గారు, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి, అమరవాజీ శ్రీనివాస్, మోర్తాడ్ గ్రామ ధ్యాన బంధువులు పాల్గొన్నారు. ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో మన పిరమిడ్ మాస్టర్లు మరి జ్యోతి గారు మరి మిగతా మాస్టర్లు అందరూ మరి గత 41 రోజులుగా మరి గ్రామంలో ప్రతిరోజు 3 గంటల అఖండ ధ్యాన సాధన చేసి
మరి గ్రామ పెద్దలను, సర్పంచును, గ్రామాభివృద్ధి కమిటీ వారిని అందరినీ ఒప్పించి దాదాపు ఒక 20 లక్షల రూపాయల విలువైనటువంటి అద్భుతమైనటువంటి స్థలాన్ని ఈరోజు వారు వీడీసీ వారిచే ఉచితంగా అందజేస్తే మరి గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ విట్టా మనోహర్ గారు, మరి అదేవిధంగా మన ప్రముఖ ఇంజనీర్ శివకాంత్ సార్ గారు, మన జిల్లా పిరమిడ్ మాస్టర్లు, మోర్తార్ ధ్యాన బంధువులు అందరూ పాల్గొని మరి ఆదిపరాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం 27/27 ధ్యాన మందిరానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి నిజామాబాద్ జిల్లా పత్రిజీ గారు జన్మించిన జిల్లా. మరి ఈ జిల్లాలో మరి ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ కొరకు పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. గ్రామానికి పిరమిడ్ రావాలా, గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలా, శాకాహారం భుజించాలని ఎంతో గొప్పగా ప్రచారం చేస్తూ ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు. పిరమిడ్లు నిర్మిస్తూ ఈ భూమండలాన్ని అంతా ధ్యానమయం, శాకాహారమయం పిరమిడ్ చేయాలన్న సంకల్పంతో అందరూ పనిచేస్తూ ఉన్నారు. శ్రీధర్ పద్మ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా తీగల్ పహాడ్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం ఉదయం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు ధ్యానము, సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలు నిర్విరామంగా 41 రోజులు అనగా జూన్ 7 వరకు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో అల్పాహారము, భోజన వసతి ఉచితంగా కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ పేరుతో సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాద్తోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల హృదయాలలోని అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం ఈ యాత్రలో కలదు. 3 స్టార్ వసతి సౌకర్యము, భోజనము, సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ధ్యానము, సజ్జన సాంగత్యము, ప్రకృతి విహారము కూడా ఉంటాయి. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. పిఎస్ఎస్ఎం బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఆధ్వర్యంలో విశాఖపట్నం పెందుర్తిలోని సుజాత నగర్, పాపయ్య రాజుపాలెంలో ఉన్న బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో బుద్ధ పౌర్ణమి ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు ఆకెళ్ల మురళీ మోహన్ గారిచే ఫ్లూట్ మ్యూజిక్, శ్రీ వాసుదేవ గీతా నృత్య పాఠశాల వారిచే మనోహరమైన సాంస్కృతిక ప్రదర్శనలు. ఈ వేడుకల్లో విశిష్ట అతిథిగా సిఎంఆర్ రాజు గారు మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ ధరంపురి క్షేత్రంలో ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు బుద్ధ పూర్ణిమ మహోత్సవం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆనాపానసతి ధ్యానం, 10 గంటల నుంచి 1 గంట వరకు పరమ గురువుల అనుభవ జ్ఞానం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రసంగాలు, 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆనాపానసతి ధ్యానం నిర్వహించబడను. అలాగే మే 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పౌర్ణమి ధ్యానం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, భోజన వసతి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.